రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని బాబు నివాసానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. డిన్నర్ మీట్ లో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఉమ్మడి మేనిఫెస్టో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. ఇప్పటికే చంద్రబాబు పవన్ మధ్య ఓ దఫా చర్చలు జరగా ఇక అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటు ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా ఇంకా క్లారిటీ లేదు. భవిష్యత్తులో జరిగే జనసేన టీడీపీ సంయుక్త బహిరంగ సభలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని గత సమావేశంలో చంద్రబాబు అన్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు ఉమ్మడి మేనిఫెస్టో కార్యాచరణపై కూడా చర్చించనున్నారు. రైట్ గా ఇరువురు భేటీపై పూర్తి అప్డేట్స్ కూడా మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్ హరీష్. ఉండవల్లిలో పరకట్ట వెంట ఉన్నటువంటి చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ వెళ్లి ఆయన కలిశారు. పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సంక్రాంతి పండుగ తర్వాత వీరిద్దరి రాజకీయ వ్యూహం మరింతగా పొద్దున పెట్టేటువంటి క్రమంలో భాగంగానే ఈ భేటీ జరుగుతున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం అందుతుంది. ఒకవైపు ఉమ్మడి మేనిఫెస్టోతో పాటుగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఇరువురు నేతలు కీలకంగా చర్చించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకసారి సమావేశమయ్యారు. అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం కన్నా ముందు ఏ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది, జనసేనకి ఇచ్చేటువంటి సీట్లు ఎన్ని ఉంటాయి, ఎంపీ సీట్లు ఎన్ని ఉంటాయి అన్న దానిపై కూడా ఒక రకమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ ఇరువురికి సంబంధించినటువంటి సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశం, ఇంకోవైపు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం, సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చకొచ్చేటువంటిగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశం పైన కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంది. అభ్యర్థులకు సంబంధించినటువంటి 3 జాబితాలను కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా, అదేవిధంగా తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి కూటమి పోటాపోటీగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలో తీసుకున్నాయి. ఇప్పుడు మేనిఫెస్టోకి సంబంధించి, అదేవిధంగా ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి ఉమ్మడిగా పనిచేసేటువంటి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ అంశాలను ప్రధాన అజెండాగా తీసుకోవాలి, ప్రజల్లోకి వెళ్లే ముందు ఇరువురు నేతలు కలిసి పాల్గొవాల్సినటువంటి సమావేశాలు ఎలా ఉండాలి, అదేవిధంగా విడివిడిగా నిర్వహించాల్సినటువంటి సమావేశాలు ఎక్కడ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదాన్ని కూడా ఈ సందర్భంలో క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మేనిఫెస్టో తర్వాత అభ్యర్థులకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇరువురు ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులతో సమావేశం ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సమావేశాలను ఉమ్మడి కార్యాచరణ రూపకల్పనతో పాటుగా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశం, జనసేనకు ఇచ్చేటువంటి శాసనసభ సీట్లు, అదేవిధంగా పార్లమెంటు సీట్లకు సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. రేపు మార్నింగ్ కూడా ఈ ఇరువురు నేతలు భోగి మంటల్లో, రాజధాని ప్రాంతంలో జరిగేటువంటి భోగి మంటల కార్యక్రమంలో ఇరువురు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో సంక్రాంతిని వేదికగా చేసుకుని సంక్రాంతి పండుగ నుండి ఇరువురు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కార్యాచరణ మరింత వేగవంతం చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేజన్. రైట్, థ్యాంక్ యూ హరీష్.